నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అలాగే తనకు కేటాయించిన మంత్రి పదవుల బాధ్యతలను స్వీకరించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక మంత్రి పదవులు వచ్చాయి. కాగా ఈరోజు విజయవాడలో క్యాంపు కార్యాలయంలో ఉదయం 10:45 డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అంతకుముందు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సీట్లో కూర్చొని పలు ఫైళ్లను క్షుణ్ణంగా చదివి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పవన్ గెలవడానికి ఎంతో కృషి చేసిన వర్మ దగ్గరుండి పవన్ కళ్యాణ్ను అభినందించారు. ఏపీలో అధికారం మారింది, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు మార్పు మొదలైంది. ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జగనన్న విద్యా దీవెనగా కొనసాగుతున్న పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం చంద్రన్న పెళ్లి కానుకగా మారింది. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఇకపై అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మారనుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా కొనసాగనుంది. ఈ మేరకు ఏపీలో కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏపీ రాజముద్ర ఉన్న సర్టిఫికేట్లు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. 2019-2024 మధ్య వచ్చిన కొత్త పథకాల పేర్లు తొలగించాలని సూచించారు. కొత్త పేర్లు వచ్చే వరకు సాధారణ పేర్లు వాడాలని పేర్కొంది. ప్రభుత్వ వెబ్సైట్లో పార్టీ జెండా రంగులు తీసేయాలని ఆదేశించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను మార్చేసింది. జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో స్కీమ్స్ అమలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో మళ్లీ పాత పేర్లనే తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్సైట్లు ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది. మార్పు చేసిన అనంతరం పథకాల పేర్లు ఇలా ఉన్నాయి: జగనన్న విద్యా దీవెన, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలకు జూలై 2వ తేదీ తుది గడువును పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5వ తేదీ వరకు తుది గడువునిచ్చింది. జూలై 12వ తేదీన ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈసీ రామచంద్రయ్యపై అనర్హత వేటు, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా నేపథ్యంలో ఈ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2021లో వైసీపీ టికెట్పై ఎమ్మెల్సీగా గెలిచి ఈ ఏడాది మార్చిలో తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినందుకు గాను ఆయనపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి గెలిచిన ఇక్బాల్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఏప్రిల్లో టీడీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికకు సంబంధించి 12న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది. ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 164 మంది సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో 2 సీట్లు కూటమికే దక్కుతాయని పలువురు అభిప్రాయం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు గాను టీడీపీ 135, దాని మిత్రపక్షాలు జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పైన అనర్హత వేటు పడింది. ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ స్థానానికి త్వరలో పోలింగ్ తేదీని ప్రకటించనున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ తరువాత వచ్చే ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కసరత్తు చేస్తోంది. స్టాక్ మార్కెట్ను మించి, బంగారు రేట్లను మించి వేరియేషన్స్ చూపిస్తోంది టమోటా. 2 వారాల క్రితం కిలో 25 రూపాయలు ఉన్న టమోటా ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు చేరుకుంది. మార్కెట్లో టమోటా రేట్లు భగ్గుమంటున్నాయి. టచ్ చేసి చూడు అంటూ టమోటా సవాల్ విసురుతోంది. టమోటా రేట్లకు మళ్లీ రెక్కలొచ్చేశాయి. జనాలకు తినాలనే కోరిక ఉన్నా టమోటాను కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మదనపల్లె హోల్సేల్ మార్కెట్లో 80 రూపాయలకు చేరిన కిలో టమోటా రేటు సరాసరి సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. ఇక రీటైల్గా టమోటా ఆల్రెడీ సెంచరీ కొట్టేసింది. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ వాటిని మించిన వేగంతో టమోటా దూసుకుపోతోంది. వేసవి కాలంలో కాస్తంత పర్వాలేదు అనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2 నెలల క్రితమే సరైన ధర లేదంటూ రైతులంతా టమోటాలను రోడ్డు మీద పారబోశారు. అయితే ప్రస్తుతం అదే టమోటా 100 రూపాయలకు చేరువలో ఉంది. టమోటా రేట్లు ఆకాశానికి దూసుకుపోతుండటంతో దాంతో కర్రీ చేయాలంటే వర్రీ తప్పట్లేదు.
టమోటా 100 కావడంతో కిచెన్లో కల్లోలం మొదలైంది. గత వారం రోజులుగా మదనపల్లె మార్కెట్లో టమోటా ధర అత్యల్పంగా కిలో 41 రూపాయల నుంచి అత్యధికంగా 64 రూపాయల మధ్య ఉంది. ఇప్పుడు మాత్రం ఏ గ్రేడ్ టమోటాలు కిలో 69 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. ఇక బి గ్రేడ్ వెరైటీ రేటు 50 రూపాయల నుంచి 68 రూపాయల వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వర్షాలకు సాగు దెబ్బతినడంతో మేలు రకం టమోటాలకు డిమాండ్ పెరిగి రేట్లు కూడా పెరిగాయి. ఈ సీజన్లో మదనపల్లి టమోటా మార్కెట్కు సగటున దాదాపు 800 మెట్రిక్ టన్నుల టమోటా రావాల్సి ఉండగా ఆ దిగుబడి సగానికి పడిపోయింది. రైతుల నుంచి 25 కిలోల టమోటా బుట్టను 1600 రూపాయల నుంచి 1900 రూపాయల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో కూడా సరుకు తగ్గడంతో పాటు దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో టమోటా దిగుబడి తగ్గింది. దీంతో నాణ్యమైన సరుకు మార్కెట్కి రావడం లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మదనపల్లె మార్కెట్కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్కు డైలీ 600 టన్నుల నుంచి 750 టన్నుల మేరకు సరుకును రైతులు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎగుమతికి అవసరమైన దానికంటే తక్కువగా సరుకొస్తోంది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం 396 టన్నుల టమోటాలు మాత్రమే మార్కెట్కి వస్తున్నాయి. దీంతో హోల్సేల్ మార్కెట్లలోనే కిలో ధర 80 రూపాయలకు చేరుకుంది. ఇక టమోటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. కర్నూలు రైతు బజార్లో కిలో ఉల్లిపాయ ధర 34 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పలుకుతోంది. ఇక టమోటా, పచ్చిమిర్చి రేట్లు కూడా మండిపోతున్నాయి. కిలో పచ్చిమిర్చి 70 రూపాయల నుంచి 84 రూపాయల వరకు పలుకుతోంది. ఇప్పుడు పూర్తిగా అన్సీజన్ కావడంతో కర్నూలు మార్కెట్కి ఉల్లి సరఫరా నిలిచిపోయింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. ఇక భారీగా పెరుగుతున్న టమోటా ధరలపై దృష్టి పెట్టింది ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ. ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లా నుంచి టమోటాలు కొని రైతు బజార్లలో విక్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 10 రోజుల్లో 30 టన్నుల టమోటాలు కొని వాటిని కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల మార్కెట్లకు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రతి జిల్లా అధికారి చేతిలో 5 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఉంచనున్నారు. ఇక కూరగాయల రేట్లు పెరగడానికి వీల్లేదన్నారు ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అవసరమైతే బయట నుంచి తెప్పించి రైతు బజార్లలో అందుబాటులో ఉంచి ప్రజలకు తక్కువ ధరకే అందిస్తామని అన్నారు మంత్రి. టమోటా రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదే ఇప్పుడు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. టమోటా పరుగులకు ఫుల్ స్టాప్ పడుతుందో లేక బంగారం రేట్ల ఎర్ర బంగారం రేట్లు కూడా ఇలా పరుగులు తీస్తాయో చూడాలి. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా లేక శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతాయి. మరోవైపు ప్రతిరోజు వేలాది మంది భక్తులు నడక మార్గంలో తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నడక మార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ల స్కానింగ్ను టీటీడీ పునఃప్రారంభించింది. 1200 మెట్టు వద్ద స్కానింగ్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గతంలో ఆలయ తలుపుల నుంచి టోకెన్కు వెళ్లే విధానాన్ని టీటీడీ అధికారులు మార్పు చేశారు. అయితే స్కానింగ్ పద్ధతి లేకపోవడంతో నడకదారిలో భక్తులకు ఇచ్చే టోకెన్లు పక్కదారి పట్టడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. గతంలో నడక మార్గంలో చిరుతదాడుల ఘటనతో టోకెన్లు జారీ విధానంలో మార్పులు చేశారు అధికారులు. స్కానింగ్ విధానం లేకపోవడంతో నడకదారి భక్తులకు జారీ చేసే టోకెన్లు పక్కదారి పడుతున్నాయని టీటీడీ కొత్త ఈవో శ్యామలారావు దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్ అధికారులు. ఈ నేపథ్యంలో తిరిగి పూర్వపు విధానాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు ఈవో. ఋషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదం రేగుతోంది. కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా అంటూ నిలదీశారు. వెన్ను చూపేదే లేదు, వెనకడుగు వేసేదే లేదు అని పేర్కొన్నారు. ఇక రోజా ట్వీట్ను ఒకసారి పరిశీలిస్తే, ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప? విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప? వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో ఋషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా? 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి ఋషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా? 61 ఎకరాల్లో కేవలం 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది?
విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? 7 బ్లాక్లలో ఏమేమి నిర్మాణాలు వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపరిచిన మాట వాస్తవం కాదా? హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా? ఇన్నాళ్ళు ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? హైదరాబాద్లో సొంతిల్లు కట్టుకున్నారని హయత్ హోటల్లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వదిలేసి విజయవాడకు వచ్చేసిన వాళ్ళ ఈరోజు విమర్శలు చేసేది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ చదివి నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు డిఫార్మసీ డిపార్ట్మెంట్లో అనేక అవకాశాలు ఉన్నాయని కృష్ణమూర్తి నాయుడు పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న ఫార్మసీ డిపార్ట్మెంట్కి మంచి ఆదరణ లభిస్తోందని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సులకు ఆకర్షితులై డిఫార్మసీ కోర్సు చదివేందుకు, భవిష్యత్తును బంగారుమయం చేసుకునేందుకు మక్కువ చూపడం శుభపరిణామమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్, కృష్ణమూర్తి నాయుడు మీడియాతో మాట్లాడుతూ, డిఫార్మసీ చదవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలలో, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశాలు ఉన్నాయని, ఈ 2 సంవత్సరాల కాలపరిమితి ఉన్న కోర్సు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు, రైల్వే హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్, డ్రగ్ ఇన్స్పెక్టర్గా, అలాగే సొంతంగా మెడికల్ షాప్, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫార్మసిస్టులుగా పనిచేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో డిఫార్మసీ కోర్సులో ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని, ఆసక్తి గలవారు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఫార్మసీ డిపార్ట్మెంట్లో సంప్రదించవచ్చని తెలిపారు. డి ఫార్మసీ 2 సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఎంసెట్ ర్యాంక్ మీద, నీట్ ర్యాంక్ మీద ఆధారపడి ఇవ్వరు. ఇక్కడ ఇంటర్లో మెరిట్ ఆధారంగా చేసుకొని మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి. ఇది 2 సంవత్సరాల కోర్సు. ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్, స్టేట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఫార్మసిస్టులుగా సుమారు 50,000 రూపాయల నెలసరి ఆదాయంతో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. లేదంటే సొంతంగా మెడికల్ షాపులు పెట్టుకోవచ్చు. లేదంటే వాళ్ళు ప్రైవేట్ మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్గా పనిచేయడం ద్వారా వాళ్ళకి 20,000 నుంచి 30,000 రూపాయలు నెల జీతము పొందవచ్చును. తర్వాత లేదనుకుంటే వాళ్ళు ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ రాసి తద్వారా వాళ్ళు బి ఫార్మసీ చేసి తద్వారా వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అవ్వచ్చు. తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైకానస ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనినే అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो वृत्वा पादोऽस्य विश्वभूतानि त्रिपादस्परिधयः त्रिसप्तसमिधः कृताः उत्तममहद्भवति सर्वस्य नित्यै सर्वदेवते. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పరిపూర్ణమయ్యే విధంగా 3 రోజుల పాటు విశేషంగా హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నిజస్వరూపంతో ఉత్సవాలను దర్శించుకోవచ్చు. వారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైన హోమాలు, మహాశాంతి హోమాలు పూర్తయిన తర్వాత ఈ స్వామివారి యొక్క నిజ స్వరూపానికి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 75,872 మంది భక్తులు దర్శించుకోగా 37,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3,64,00,000 రూపాయలు వచ్చిందని అన్నారు టీటీడీ అధికారులు. అసలు ఏం సౌకర్యం వాటర్ తప్ప ఏమి ఇవ్వడం లేదు సార్. చాలా ఇబ్బంది పడినాం సార్. దర్శనం కాలేదు సార్. చాలా బాధ అయింది సార్. పాపనాశనం దగ్గర 5 గంటలకి సార్ 1 వరకు 10 కిలోమీటర్ పైన నడిచినాము. అయినా మాకేం సౌకర్యం లేదు సార్. వాటర్ తప్ప ఏమీ లేదు సార్ సౌకర్యం మాకు. అది చాలా బాధ అవుతా ఉంది. దర్శనం లేదు, కడుపు తినేకి లేదు, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఏమీ దర్శనం లేదు సార్. అది బాధ సార్, అంతే. మేము నిన్న రోజు వచ్చినాము. ఇంకా 3 రోజులు దర్శనం పడుతుందన్నారు. 36 అవర్స్ అన్నారు. కాకపోతే మేము ఆ మధ్యలోనే ఆగేసి వచ్చినాము. అక్కడ ఏమి కన్వీనియంట్ లేదు. మాకు 32 అవర్స్ ఇంకా పడుతుంది టైము అని అన్నారు. కానీ లోపల పోయినా ఏమి అలవల్ లేదు. అందుకని మేము సగం దారిలోనే వాపస్ వచ్చేసాము. 1 గంట సగాల మేము బయటకు వచ్చేసింది. ఇంకా అందుకోసమే వచ్చేసినాము. మాకు దర్శనం కల్లా చాలా బాధ అవుతుంది. క్యూ ఒకటే సాగింది అంతే వరకు. మేము 10 కిలోమీటర్ల వరకు నడిచాము. ఆ రద్దీ చూసి మాకును బాధ వేసి దర్శనం కాలేదు కదా అంటని రిటర్న్ పోతున్నాం సార్. చెర్లోపల్లి సార్, అనంతపురం డిస్టిక్ మాది. మేము నిన్నటి రోజు వచ్చాము. నిన్నటి రోజు వచ్చి 6 గంటల క్యూలో బయలుదేరాము. రాత్రి 1 గంట వరకు క్యూలో వచ్చేసి క్యూ ఆపేశారు. అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాం. ఇక అన్నప్రసాదంలో నాణ్యతను మరింత మెరుగుపరచండి అని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో సమీక్షించారు. టీటీడీలోని ప్రతి విభాగం పనితీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వీక్యూసీలోని అక్షయ కిచెన్, PAC 2తో పాటు ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహంతో సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. కాగా తిరుమల మరియు తిరుపతితో కలిపి రోజుకు సగటున తిరుమలలో 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తుండగా వీరిలో తిరుమలలో దాదాపు 1.75 లక్షల మంది, తిరుపతిలో 17,000 మంది, వారాంతాల్లో అయితే తిరుమలలో రమారమి 1.95 లక్షల మంది, తిరుపతిలో 19,000 మంది కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం 3వ రోజు స్వామివారు సింహ, ముత్యపు పందిరి వాహనాలపై సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఊంజల సేవను నిర్వహించారు. వాహన సేవలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ బంగళా పనులు వేగవంతం చేయండని అధికారులను ఆదేశించారు కమిషనర్ అదితి సింగ్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నివాసం కోసం నిర్మిస్తున్న కమిషనర్ బంగ్లా నిర్మాణ పనులను పరిశీలిస్తూ పనులు వేగవంతం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలోని ఫిల్టర్ హౌస్ ప్రాంగణంలో కమిషనర్ నివాసం కొరకు బంగ్లాను, క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తుండగా పనులను పరిశీలించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు జారీ చేస్తూ నిర్మాణ పనులు వేగవంతానికి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతానికి కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా బోధన ఆసుపత్రి వైద్యులు అపోలో యాజమాన్యం పనిచేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే నగర కమిషనర్ అరుణ, అపోలో యూనిట్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం ఉదయం చిత్తూరు బోధన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగాన్ని తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు.
అత్యవసర విభాగానికి వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే స్కానింగ్ విభాగం, ఓపీ విభాగం, మెడికల్ స్టోర్, డయాలసిస్ యూనిట్, మహిళలు పురుషుల మెడికల్ వార్డులు, జనరల్ మెడిసిన్ వార్డులు, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, ప్రసూతి విభాగం, చిన్నపిల్లల విభాగం, చిన్నపిల్లల ఐసీయూ విభాగాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యాధికారులతో ఆరా తీశారు. ఈ తనిఖీల్లో ఆసుపత్రి వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సో ఇంకా కూడా ఇలా నెలలో ఒక రోజు విజిట్ పెట్టుకొని మేము ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ నెలకు వచ్చేటప్పటికి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కావచ్చు, లోపల అన్ని రకాల వసతులు ప్రజలకు ఏం అందుతున్నాయి ఇప్పుడు చూసిపోతాం. కాబట్టి నెక్స్ట్ విజిట్ వచ్చేటప్పటికి వాళ్ళల్లో చేంజెస్ రాకపోతే అప్పుడు వీళ్ళు హ్యావ్ ఎ డిస్కషన్. అదే ఇప్పుడు ఏవైతే ప్రజల దగ్గర నుండి మాకు అది వచ్చిందో కాబట్టి మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు అపోలో యాజమాన్యంతో వర్ణ సమస్యలపైన డిస్కషన్ అయితే చేస్తాము. ఈ 1 month ఆఫ్ టైంలో వాళ్ళు చేంజెస్ చేసుకోకపోతే దెన్ విల్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాల్ టు సీఎం గారికి రెఫర్ చేస్తాం ఇక్కడ మనకున్న సమస్యల పట్ల, ఇక్కడ జరుగుతున్న దీనిపైన. సో ఈరోజు ఫస్ట్ విజిటే కాబట్టి నేను కూడా అన్నీ అండర్స్టాండ్ చేసుకునేకి, ప్రజలు ఏం సమస్యలను అడుగుతున్నాం, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, డాక్టర్స్ని మాట్లాడుతున్నాం, ఇక్కడ ఏం షార్టేజ్ ఉందో కూడా ఒక డిస్కషనే కాబట్టి ఇది ఫస్ట్ టైము. చూద్దాం వాళ్ళు ఏం మళ్ళీ రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ టైంకి. ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. రామచంద్రపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని కమ్మకండ్రిగ ప్రభుత్వ పాఠశాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విద్యార్థులకు బుధవారం విద్యా సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడిందని అన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నారా లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రిగా నియామకం చేయడం జరిగిందని అన్నారు. వారం రోజుల్లో పాఠశాలలో క్రీడలకు, ల్యాబ్కు కావలసిన పరికరాలను సొంత నిధులతో అందిస్తానని తెలిపారు. అలాగే 6 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతుల వివరాలకు సంబంధించిన నివేదిక కోరానని, నివేదిక రాగానే మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమల రెడ్డి, ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ యొక్క కిట్ల పంపిణీకి సంబంధించి చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే మొదటి సంతకం డిఐసిబిని పెట్టారు. అంటే సుమారు 16,000 ఉద్యోగాలకి పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన కానీ, ఐటీ రంగం పైన కానీ ఏ విధంగా గుర్తింపు ఉంది, ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక నిదర్శనం. దానిలో భాగంగా ఆయన కుమారుడు కూడా గతంలో పంచాయతీరాజ్ శాఖ ఐటీ ఉంటే ఈసారి ఐటీ విద్యాశాఖ కూడా ఇవ్వడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళ్తున్న టమోటో లోడ్తో ఉన్న వాహనం మామండూరు సమీపంలో అదుపు తప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలోనే చిక్కుకుపోయాడు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహకారంతో కిరణ్ కుమార్ను బయటకు తీసుకొచ్చారు. గాయాలైన కిరణ్ కుమార్ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే హైవే పెట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ను హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్యులకు సూచించారు. జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ జాతర అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి సారును సమర్పించారు. తిరుచానూరు గంగ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించింది ఆలయ కమిటీ. గ్రామ పంచాయతీలో జాతర సందర్భంగా 3 రోజుల పాటు గెరికతో ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రజలను గంగమ్మ తల్లి ఆశీర్వదించింది. బుధవారం ఉదయం కుండి గంగమ్మను, పొక్కాలమ్మ గంగమ్మను సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్థానిక గంగమ్మకు స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి సారును సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్, పొక్కాలమ్మ ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, మున్రత్నం రెడ్డి, మోహన్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. తిరుచానూరు ప్రజలకందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అండ్ మేము మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఇలా ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. అండ్ ఎప్పుడు కూడా ఇలాగే ఈ పూజలో పాల్గొనాలని, అందరి ఆశీస్సు ఇలాగే ఉండాలని, అమ్మ ఆశీస్సు కూడా ఉండాలని
ప్రార్థిస్తూ ఉన్నాం. యూత్ అంతా కూడా నిలబడి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ఎప్పుడు లేనంతగా గొప్పగా దీన్ని జరిపించారు. ఇది అందరికీ ఆనందక విషయం. తిరుచానూరులో కూడా ఇది గొప్ప చరిత్రగా ఉంటుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఇలాగే మేడం గారు అలాగే నాని గారు కూడా ప్రజలతో మమేకమై రోజు రోజు ఇంకా గ్రాఫ్ను పెంచుకోవాలని ఆ అమ్మవారు వచ్చేసారి కూడా వాళ్ళ విజయానికి. సీజనల్ ఫ్రూట్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి రుచికి తీయగాను మరియు పుల్లగాను ఉంటాయి. అందుకే ఈ పండ్లు చాలా మందికి చాలా ఇష్టం. హైజెనిక్ ఫ్రూట్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నేరేడు పండు కొంచెం పులుపు, కొంచెం వగరు, కొంచెం తీపిని కలిగి ఉంటుంది. దీని వగరు కొంతమందిని బాగా అట్రాక్ట్ చేస్తే మరికొందరు ఇష్టపడరు. అయితే నేరేడు పండు వల్ల లాభాలు తెలిస్తే మాత్రం అందరూ తప్పకుండా తింటారు. ఈ పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే రకరకాల రోగాల నుంచి ఈ పండు ఇట్టే కాపాడుతుంది. అందుకే ఈ సీజనల్ ఫ్రూట్ను తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. నేరేడు పండు షుగర్ వ్యాధితో బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజు కొన్ని పండ్లను తింటే రక్తంలోని చక్కెర శాతం కంట్రోల్ అవుతుంది. నేరేడు గింజల పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం తగ్గుతుంది. నేరేడు పండులాగే ఈ చెట్టు యొక్క ఆకులు, బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ఈ పండులో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, విటమిన్ ఏ, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. అలాగే అధిక రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. నేరేడు పండు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తంలో క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ సి రక్తంలోని హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. అలాగే దంత సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ తగిన మోతాదులో నేరేడు పండ్లను తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందుతారని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్య మార్కెట్లో అప్పుడప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తున్నటువంటి ఫ్రూట్ ఒకటి చూసాం. చిన్న సైజులో ఉండి కలర్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్లో వచ్చేసి అట్రాక్టివ్గా ఉండేటువంటి నేరేడు పళ్ళు మనకి ఇరువుగా ఇప్పుడు మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి. దీని యాక్చువల్గా ఈ పండులో వచ్చేసి మనకి 83% వాటర్ ఉంటుంది, ఒక 16% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్లస్ 1% మాత్రం ప్రోటీన్ ఉంటుంది. ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనం పెద్ద కార్బోహైడ్రేట్ షుగర్లు అవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి మనం చూసినప్పుడు. అట్లే మనకి బీపీ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే తల నుండి కాలు వరకు ఏవైతే జబ్బులు ఉన్నాయో వాటిలన్నిటికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఎందుకంటే తక్కువ మోతాదులు తీస్తే ఖచ్చితంగా ఇది మెడిసిన్కి ఉపయోగపడుతుంది. తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. జూన్ 18 మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా 5.41 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా టీటీడీ పేర్కొంది. మంగళవారం ఒక్కరోజే 75,125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 2 ఏళ్ల క్రితం 2022 ఫిబ్రవరిలో కూడా ఎటువంటి ప్రత్యేకమైన శుభదినం లేకుండానే ఇలాగే శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. అప్పుడు కూడా సరిగ్గా 5,41,00,000 రూపాయలు ఆదాయం రావడం విశేషం. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. అయితే అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉంది. కానీ వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. అవి వాస్తవ దూరమైనవని టీటీడీ తెలిపింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేయబడ్డాయని, టికెట్ పొందిన వ్యక్తికి ఒక 50 రూపాయల లడ్డు ఉచితంగా లభిస్తుందని తెలిపింది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారమవుతున్న ఇలాంటి తప్పుడు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org లేదా ttddevastanams.ap.in అనే వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని సూచించింది. హజ్ యాత్రలో మృత్యుఘోష. 50 డిగ్రీల ఎండకు 500 మందికి పైగా బలి. హజ్ యాత్రలో ఎండ తీవ్ర రూపం దాలుస్తోంది. ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలిపోతున్నారు.
ఎండ వేడిమికి తట్టుకోలేక ఇప్పటి వరకు 550 మందికి పైగా చనిపోయారు. మృతి చెందిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్థులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు ఉండగా 60 మంది జోర్డానియన్లు మరణించారు. మొత్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 577కు చేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మక్కాలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం మాత్రం తప్పడం లేదు. వేడి సంబంధిత సమస్యలతో బాధపడిన సుమారు 2000 మంది యాత్రికులకు చికిత్స అందిస్తున్నారు. గతేడాది కూడా హజ్ యాత్రలో 240కి పైగా మరణాలు నమోదయ్యాయి. మండిపోతున్న ఎండలతో హజ్ యాత్రికులు విలవిలలాడిపోతున్నారు. ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సౌదీలో రికార్డు స్థాయిలో 50 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండలకు వారంతా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు, మధ్య వయసు ఉన్నవారు ఎక్కువ మంది ఉంటారు. వీరంతా ఎండ దాటికి తట్టుకోలేక చనిపోతున్నారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు కేక్ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యార్లపల్లి గోపి మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధిగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి ఈ యొక్క భారతదేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఒకరి అభిమానులు చురుకున్న ఏకైక నేత రాహుల్ గాంధీ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా తిరుపతి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి ఎనలేని కృషి చేశారు. ఈరోజు బీజేపీ అమలుస్తున్న ప్రజా ప్రత్యేక విధానాలపైన నిరంతరం పోరాడుతున్నాడు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో కానీ, అదేవిధంగా దళితులపైన దాడులు కానీ, ఓబీసీలపైన దాడులను కానీ, వీటన్నింటినీ కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ ప్రజల పక్షంగా పోరాడిన మహోన్నత వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జూన్ 24 నుంచి 28 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఫిజిక్స్ విభాగాధిపతి దేవప్రసాద్ రాజు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ విభాగాధిపతి మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో పీహెచ్డీ ప్రవేశానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని, అందుకుగాను అభ్యర్థులు తమ వెంట సంబంధిత పత్రాలు తీసుకువచ్చి ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ముందస్తుగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రసాదరాజు మీడియాకు తెలిపారు. మన ఎస్వి యూనివర్సిటీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎడ్యుకేషను, సాంస్క్రిట్, అడల్ట్ ఎడ్యుకేషను, సోషియాలజీ, హిందీ, ఉర్దూ, సీప్ స్టడీస్, ఇంటర్నేషనల్ ఏరియా స్టడీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నింటికి ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధ్యాపకులు ఈ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడానికి తగినటువంటి వసతులన్నీ కల్పిస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ నిర్వహించి సాధ్యమైనంత త్వరలో పిహెచ్డి అడ్మిషన్స్ను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,628 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 92 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.